మీకు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా చేస్తే బాగుండేది? లేదు, అది ముందు నుంచి అది ఆ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనేది నేను అసలు మైండ్లో పెట్టుకోను నేను. ఎందుకంటే ఒక డైరెక్టర్ వచ్చేదే ఒక కలకనే వస్తాడు ఆయన, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఈ సబ్జెక్ట్ ఇలా ఉండాలి అని చెప్పి. సో వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడమే నా పని. ఓకే, డైరెక్టర్ అది చూసుకుంటారు. మీకు మీరు తెలుసు కదా, మీకు ఏది బాగా సూట్ అవుతుంది? సీరియస్ విలన్ క్యారెక్టర్స్, ఏ క్యారెక్టర్ అయినా మోల్డ్ అయిపోతాను నేను. క్యారెక్టర్కి వచ్చిందంటే ఇప్పుడు చూసారంటే రెక్కీలో చూసారంటే చాలా సీరియస్ క్యారెక్టర్ ఉంటుంది. సో అది వన్స్ ఆ గెటప్ వేసుకుంటే ఆటోమేటిక్గా అది అయిపోయింది. అలాగే సింధూరంలో నక్సలైట్ క్యారెక్టర్ చేశాను. అది జనరల్గా అయితే సాఫ్ట్గా ఉంటావు అంటారు, బట్ దాన్ని మోల్డ్ చేసుకున్నాం. ఎందుకు ఆర్య చందమామ అందరికి తెలిసిన ఫిలిమ్సే చూద్దాం, పాపులర్. ఆర్య ఈజ్ లైక్ దట్ ఏంటి ఫ్రిక్షన్ అంటారు కదా, ఆ స్ప్రింగ్ బాల్ ని ఇలా హోల్డ్ చేస్తే వదలగానే ఎలా ఎనర్జీ ఇలా ఎగురుతుంది, అలా ఉంటది క్యారెక్టర్. అందులో ఎగురుతూనే ఉంటారు, హైపర్ అండ్ చాలా నెగటివ్ పొసెసివ్నెస్ వీటితోటి. అట్ ద సేమ్ టైం చందమామ చాలా సాఫ్ట్ గా ఉంటది. సో ఐ గెస్ ఏ రోల్ అయినా చేసేస్తారు. అప్పుడు బన్నీది సెకండ్ మూవీ ఆర్య సెకండ్ మూవీ. ఈ మధ్య మనకు కలిసారు, ఎలా ఉంటుంది బాండింగ్ మీతో? అంటే ఆ సెకండ్ మూవీలో చాలా రోల్ మీ ఇద్దరిది ఎక్కువగా ఉంటుంది, స్క్రీన్ షేరింగ్ ఎలా ఉంటుంది? ఇప్పటికే అలాగే ఉంటుంది. ఎప్పుడు కలిసినా అప్పుడు శివనే పిలుస్తుంటాడు నన్ను. సో ఎక్కడికి వెళ్ళినా శివ్ ఎలా ఉన్నా ఉంటాడు, మంచిగా వచ్చి మాట్లాడతాడు. అంటే మేము మిడిల్లో వెళ్ళి కలవాలని లేదు, ఎక్కడన్నా కలిసినప్పుడు మాత్రం ఆ పీరియడ్లో ఎలా మాట్లాడుకున్నాం అలాగే నార్మల్ మాట్లాడుకుంటాం. మొన్న కోర్టు మూవీ చూస్తే శివాజీ క్యారెక్టర్ చూసాం. దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు కొంచెం మంచిగా సూట్ అవుతాయని అంటే మీరు ఏమంటారు? 100% చేస్తాం కదండి. ఆల్ ఎనీ క్యారెక్టర్స్ క్యాన్ బి యాక్సెప్టబుల్. అంటే ఇప్పుడు మీరేమైనా మిస్ చేసినవి ఉన్నాయా మంచివి, స్కెడ్యూల్ పరంగానో ఏదో ఒకటి? మిస్ కాదు, నేను రిజెక్ట్ చేసినవి ఉన్నాయి. అది నేను అనుకున్నట్టే అది సరిగా ఆడకుండా కూడా పోయింది. సో జడ్జిమెంట్ బాగానే ఉంటుంది. ఓకే, అప్కమింగ్ మీ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు ప్రెసెంట్ ఒక 2 స్క్రిప్ట్స్ ఓకే చేసుకున్నాము, దాని మీద వర్క్ జరుగుతుంది. ఒకటి పారానార్మల్ యాక్టివిటీ మీద ఒక స్క్రిప్ట్ ఉంది, ఓకే. ఇంకోటి వచ్చేసి ఒకటి థ్రిల్లర్ ఉంది, క్రైమ్ థ్రిల్లర్. అండ్ ఇంకొక సబ్జెక్టు ఒకటి వర్క్ చేస్తున్నారు, దాంట్లో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది అసలు. ఓకే, అది కొంచెం కష్టం కూడా చేయడం. అది మీరు ఏది చూస్ చేసుకుంటారు? మీరు రిలీజ్ చేయాలంటే ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఓటీటీ డిసైడ్ అనుకుంటారా, లేకపోతే థియేటర్ అనుకుంటారా? ఏదైతే ఎక్కువ రీచ్ ఉంటుంది జనాల్లో అని అనుకుంటున్నారు? కంటెంట్ బాగుంటేనే ఎక్కడైనా రీచబిలిటీ వస్తుంది, లేకపోతే అది